ఒక విశ్వాసి ముస్లిం జీవిత లక్ష్యం ఏమిటి? మనం ఎప్పుడైనా ఆలోచించామా? సృష్టికర్త ప్రవక్తలను ఈ ప్రపంచంలో ఎందుకు పంపించాడు? ఖురాన్ స్పష్టంగా తెలియజేస్తుంది. షరఅ లకుం మినద్దీని మా వస్సా బిహి నూహం వల్లదీ ఔహైన ఇలైక వమా వస్సైన బిహి ఇబ్రాహీమ వ మూసా వ ఈసా అన్ అకీముద్దీన్. అంటే అర్థం, ఆయన నువ్వు ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు. దానినే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇప్పుడు నీ వైపునకు మేము వహీ ద్వారా పంపాము. దానినే మేము ఇబ్రాహీంకు, మూసాకు, ఈసాకు బోధించాము. ఈ ధర్మాన్ని స్థాపించండి అని. ఈ వాక్యంలో ధర్మ సంస్థాపన, ఇఖామతే దీన్ అన్న పదం వాడబడింది. ధర్మ సంస్థాపన అనేది రెండు ప్రత్యేక పదబంధాలతో ఏర్పడింది. మొదటిది ధర్మం అంటే ఇస్లాం, రెండవది సంస్థాపన, ఇఖామత్ అంటే స్థాపించడం, నిలబెట్టడం, చక్కబరచడం అని అర్థం. అయితే మిత్రులారా, ఖురాన్ తెలియజేస్తుంది ఏమిటంటే విశ్వాసి జీవిత లక్ష్యం ఇఖామతే దీన్, ధర్మ సంస్థాపన.